ఎలా ఉందన్న సలార్ మూవీ ఎలా అనిపించింది? సల్లార్ మూవీ అంటే సల్లార్ లైట్లన్నీ పగిలిపోయినాయి. అసలు డార్లింగ్ అంటే డార్లింగ్ అనిపించాడు. మామూలుగా లేదన్నా, నిజంగా సీట్లు ఎవడు కూర్చోలేదన్న, ఎవడు కూర్చోలా. అందరూ అంటే కూర్చుంటాక సీట్లు లేవన్నావు, మళ్ళీ సీట్లు లేవు అని అంటే ఎలా అనుకుంటావేమో. మొత్తం పగిలిపోయినాయి అలా ఉంది. ప్రభాస్ అన్న ఫైట్స్ చూస్తుంటే ఎలా అనిపించింది అన్న? రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? నిజంగా రెస్పాన్స్ మామూలుగా లేదన్నా. సినిమా ఇంటర్వెల్కే బాహుబలిని ఢీ కొట్టేసిందన్న. కేజీఎఫ్ కూడా పనికిరాదు, అసలు ఇంకేం పనికిరావు అన్న. ఇంటర్వెల్కే నువ్వు ఇంకా సహం సినిమాకే కొట్టేసిందంటే నువ్వు ఇంకా మొత్తం సినిమా చూస్తే ఇంకేంటి చెప్పు. మొత్తం బ్లాక్ బస్టర్. 3,000 కోట్లు 3,000 కోట్లు బ్రేక్. ఎవరయ్యా అంటే డార్లింగ్. ట్రోల్ చేస్తాను, ట్రోల్ నాకు వస్తాయి బూతులు. ఇంకా ఇప్పుడు చెయ్యండి రా, ఇప్పుడు చేయండి. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా తీసుకురండి రా. మీ హీరోలు అందరికీ చెప్తున్నా, మీ ఫ్యాన్స్ ఇప్పుడు చేయండి రా ట్రోల్. వచ్చే మడత పెట్టి దెంగితే మెల్ల ఇరిగిపోతాయి మళ్ళీ. చెప్పు పనికిరాడు అంటావు? అలా ఉంది సినిమా. అది ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది మరి? ఆ ఎంట్రీ అసలు ఆ ఎంట్రీ అంటే నిజంగా మామూలుగా కాదు అసలు. బాబాయ్ మాటలు సరిపోవు. అది మరి ఎంట్రీకి చెప్తున్నాగా బ్రో, అసలు కుర్చీలన్నీ పగిలిపోయినాయి అని. రంగు కాగితాలు ఏంటి, అదేంటి. పిచ్చి క్వార్టర్ తాగితే బయట జనాలు ఎలా డ్యాన్స్ వేస్తారు, లోపల థియేటర్లో జనాలు అలా డ్యాన్స్ చేశారు తాకుండా. ఆ ఊపు, ఆ కిక్ వచ్చింది. జగపతి బాబు రోల్ ఎలా అనిపించింది అసలు నిజంగా అది మాత్రం హైలైట్ అన్న. అది హైలైట్ అన్నది. ఎలా అనిపించింది మరి? సలార్ అన్న అది డ్రింక్ బొమ్మ. ఇప్పుడు చేయమానన్నా, ఇప్పుడు చేయమాను. సినిమా చూసి చేయమాను. ఇప్పుడు చెప్తున్నా కదా, చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక్కసారి థియేటర్లోకి వచ్చి సినిమా చూసి అప్పుడు చేయమాను. అప్పుడు ఆ దమ్ము ఏంటో తెలిసిద్ది.